వెలుగు పేపర్. అధికారుల్లో ఆందోళన, అటు కాళేశ్వరం ఇటు విద్యుత్ కొనుగోలు, ఫోన్ ట్యాపింగ్ పై విచారణ, ఎదుర్కొంటున్న ఆఫీసర్ల గుండెల్లో రైలు పడిగెడుతున్నాయి. అప్పుడు పోస్ట్లో కంటిన్యూ అయ్యేందుకు తల ఊపినందుకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నామని కొందరు ఆఫీసర్లు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమిషన్ల పూర్తి స్థాయి ఎంక్వైరీ తర్వాత అసలు దోషులు ఎవరన్నది బయటికి రానుంది. ఇప్పుడు అధికారుల్లో ఆందోళన మొదలైందని రాసుకొచ్చిండు వెలుగు పేపర్. అయినా చూద్దాం. సారు చెప్తేనే సారు చెప్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేసినాం, సారు చెప్తేనే కాళేశ్వరం కట్టినాం, సారు చెప్తేనే రైతు బంధు ఇచ్చినాం, సారు చెప్తేనే ఇవన్నీ చేసినాం, ఈ పాపాలలో మాకేం భాగస్వామ్యం లేదని చెప్తున్నట్టు అధికారులు ఒక వార్త రాసుకొచ్చిండు. ఎవరు? వెలుగు పేపర్. ఆయన కేసీఆర్ చుట్టూ ఉండాలి కదా, కేసీఆర్ చుట్టూ తిప్పి కేసీఆరే మొత్తం ఆగం చేసినాడు. చంద్రబాబు నాయుడు చెప్తాను మరి కాళేశ్వరం కట్టడం వల్లే 2.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని చెప్తాను. మరి శత్రువే నిజం ఒప్పుకునే, శత్రువే డెవలప్మెంట్ జరిగింది, శత్రువే రైతులు ఇక్కడ బాగుపడ్డరు, వ్యవసాయ రంగం బాగుపడ్డది తెలంగాణలో అని శత్రువే చెప్తాండి. చంద్రబాబు నాయుడు లాంటి తెలంగాణ వ్యతిరేకే చెప్తాండే మళ్ళా ఇవి రాసుకొచ్చింది. ఫోన్ ట్యాపింగ్ మొదలు కాళేశ్వరం విద్యుత్ అక్రమాల దాకా కేసీఆర్ చెప్తేనే చేశామంటున్న ఆఫీసర్లు, విచారణ కమిషన్ల ముందు స్టేట్మెంట్లు, బీఆర్ఎస్ బాస్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు. బిగించుర్రా, బిగించి అది ఎంత ఫ్రాడ్ జరిగింది కాళేశ్వరంలో. మీరు 2 లక్షల కోట్లు అంటారు కదా, 90,000 కోట్లు ఆ ప్రాజెక్టు. మరి మిగతా 1,10,000 కోట్లు ఎక్కడి నుండి తీసుకొచ్చి ఎక్కడ ఖర్చు పెట్టినా లెక్క చెప్పుర్రి. తప్పకుండా అవినీతి కేసీఆర్ చేసిన, కేటీఆర్ చేసిన, కవిత చేసిన, హరీష్ రావు చేసిన, తెలంగాణ సంపదను ఎవ్వరు కొల్లగొట్టినా ఖచ్చితంగా వాళ్ళు శిక్షార్హులే, వాళ్ళు చిప్పకూడు తినవలసిందే, వాళ్ళని జైలుకు తరలించవలసిందే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఈ డ్రామాలు చేయకండి. పేపర్లలో రాసుడు, దాన్ని మర్చిపోడు, దాన్ని ముందర పడకుండా చేసుడు, ఇవి కాదు. ఎంత ఆగం చేసిండ్రు తెలంగాణను, ఎంత బాగుపరిచిండ్రు, ఈ 2 లెక్కలు కావాలి మాకు. కేసీఆర్ తెలంగాణను బాగుపరిచిండా, కేసీఆర్ తెలంగాణను మొత్తం దోసుక తిన్నడా, ఈ రెండిట్లో ఏదో ఒకటి కావాలి మాకు, లెక్క తేలాలి. అది